ఫ్రెండ్స్, మన బాలయ్య గారి మూవీలో వెంకీ గారు ఈసారి మాత్రం మామూలుగా ఉండదట. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతానికైతే బాలయ్య గారి హవా నడుస్తోంది. ఆయన ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వాల్సిందే. దీంతో డైరెక్టర్లు కూడా ఆయనతో సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నారు. తాజాగా బాలయ్య గారితో రెండవసారి సినిమా చేస్తున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈయన ఇప్పటికే వీరసింహారెడ్డి మూవీ చేశారు. ఈ మూవీ భారీ విజయాన్నే సాధించింది. అయితే తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమాను ప్రకటించారు. కానీ ఈ సినిమాకు మాత్రం చాలా ప్రత్యేకతలే ఉన్నాయట. మన టాలీవుడ్లో 4 స్తంభాల్లాంటి హీరోలు ఎవరంటే టక్కున బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అని చెప్పేస్తారు. అయితే ఈ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలని చాలామందే కోరుకుంటారు. కనీసం 2 హీరోలు కనిపించినా బాగుండు అని అనుకుంటారు. అయితే ఆ తరుణం రానే వచ్చింది. బాలయ్య గారి మూవీలో వెంకీ గారు ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. బాలయ్య గారి 111వ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందట. ఈ క్యారెక్టర్ సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ వెంకీ గారిని కలిసి ఆయన క్యారెక్టర్ గురించి వివరించడం జరిగిందట. ఇక బాలయ్య గారితో సినిమా చేసే ఛాన్స్ రావడంతో క్యారెక్టర్ నచ్చి వెంటనే ఒప్పేసుకున్నారట వెంకటేష్ గారు. బాలయ్య, వెంకీ మధ్య చాలా పవర్ఫుల్ సన్నివేశాలే ఉండబోతున్నాయట. అంతేకాదు, వీరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా మరో లెవెల్లో ఉంటాయని వార్తలుస్తున్నాయి. ఇక ఈ 2 హీరోలను ఒకే తెరపై చూశారంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. అందులోనూ గోపీచంద్ మలినేని లాంటి మాస్ డైరెక్టర్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. చూడాలి మరి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.